మీర్పేట్ ఘటనకు సంబంధించి ఇప్పటికి కూడా చిక్కుముడి విడట్లేదని చెప్పొచ్చు. అంటే గురుమూర్తి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తన భార్యని అతి కిరాతకంగా చంపి ముక్కలు ముక్కలుగా నరికి కుక్కల్లో ఉడికిచ్చి ఏదైతే చెరువులో పాడేశానని ఏదైతే పోలీసులకి పదే పదే చెప్తున్నాడో ఆ చెరువు దగ్గర అయితే ఉన్నాం మనం చూడొచ్చు. సంద చెరువు దగ్గర అయితే ప్రస్తుతానికి ఉన్నాం. అయితే తను చెప్పిన కథనం ప్రకారం తన భార్యని అంటే ఇప్పుడు కొత్తగా మరి వేరొక వర్షన్ అయితే పోలీసులకి చెప్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. తను అంటే గురుమూర్తి తన ఫోన్లో ఒక అమ్మాయితో సన్నిహితంగా ఉన్న ఏవైతే ఫొటోస్ ఉన్నాయో దాని ద్వారా పోలీసులు మళ్ళీ విచారించినప్పటికీ అతను మరి ఇంకొక మాట అయితే చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఎవరైతే గురుమూర్తి అనే వ్యక్తి ఉన్నాడో అతను మరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ విషయం మీద అనేక సార్లు మాధవితో గొడవ కూడా జరిగింది. అలాగే సంక్రాంతికి కూడా బయటికి అంటే వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి సిద్ధం అవ్వడానికి ఇంటికి వచ్చినప్పుడు ముందుగానే పిల్లల్ని అక్కడ వదిలేసి రావడం జరిగింది. మనం కూడా వెళ్దామని చెప్పి ఇంటికి వచ్చిన నేపథ్యంలో ఆ రోజు కూడా అలాగే మరొక స్త్రీ ఎవరైతే ఉన్నారో మరొక మహిళ గురించి ఇద్దరు కూడా గొడవ పడినట్టుగా కూడా చెప్పడం జరుగుతుంది. ఆ గొడవలో భాగంగానే మాధవి తన తాళి తీసి గురుమూర్తి ముఖానికి వేసి కొట్టంగానే ఒక్కసారిగా కోపంతో ఊగిపోయిన గురుమూర్తి గోడకేసి కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత ఒకసారిగా మాధవి తలకి బలమైన దెబ్బ తగలంగానే ఒక్కసారిగా కింద పడిపోవడం జరిగింది. స్పృహ తప్పిపోయింది అని అనుకున్నాడు గురుమూర్తి. కానీ మాధవి మాత్రం అప్పటికే చనిపోయింది. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. ఆ క్షణికావేశంలో చేసినప్పటికీ కూడా ఇది అసలు చెయ్యకూడదు. అంటే చంపినప్పటికీ కూడా ఆ శవాన్ని ఎలా పోలీసులకి దొరకకుండా ఈ హత్య నుంచి ఎలా బయటపడాలి అనే విధంగా అనేక వీడియోలు అనేక సర్చింగ్లు చేసిన తర్వాత మరి ఆయన ఎక్కడి నుంచి చూశాడో ఏంటో కానీ ఒక్కసారిగా తన భార్య మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఆ మృతదేహాన్ని భాగాలుగా చేసి కుక్కల్లో ఉడికిచ్చి దంచి అంటే రోకల్లో దంచి మరి బకెట్లో తీసుకొచ్చి ఇదే చెరువులో పాడేశాడు అంటూ కూడా గురుమూర్తి పోలీసులకి చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి చూడొచ్చు మనం సాయంత్రం వేళల్లో ఉన్నాం. సాయంత్రం వేళల్లో చూస్తేనే అందరూ కూడా వాకింగ్కి రావడం లేకపోతే సీనియర్ అంటే పెద్ద వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ కొంచెం కాలక్షేపానికి కూర్చోవడం చిన్నపిల్లలు ఆడుకోవడం మొత్తం కూడా చూస్తున్నాం. అంటే ఇలాంటి సమయంలో మాత్రం వచ్చి పడేసే అవకాశం అసలు ఎంత మాత్రకి లేదని చెప్పొచ్చు. అయితే మరి పొద్దున్న అంటే ఇక్కడ మనం టైమింగ్ కూడా చూడొచ్చు. గేట్ కూడా క్లోజ్ చేసి ఉంటుంది. కేవలం ఆ పొద్దున్న 6 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రమే ప్రవేశం ఉంటుందని చెప్పి బయట కూడా రాసి ఉండడం జరిగింది. అయితే ఇటువైపు నుంచి కాకుండా అటువైపు చూసుకుంటే మనం అటువైపు చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి జాలి కట్టడం జరిగింది. అటువైపు అంతా కూడా ఒక ఫుట్పాత్ లాగా మనకు కనిపిస్తుంది. అక్కడి నుంచి పడేశాడా ఏంటనే విషయాలు కూడా పోలీసులకు చెప్పంగానే పోలీసులు కూడా గజ ఈతగాళ్ళని పెట్టి మొత్తం కూడా వెతికించినప్పటికీ కూడా ఎక్కడ ఒక ముక్క కాదు కదా, ఒక చిన్న ఆనవాళ్ళు కూడా లేని పరిస్థితి అని చెప్పొచ్చు. మరి ఎక్కడి నుంచి పడేశాడు ఎలా పడేశాడు అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి.